తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా బస్సు యాత్రకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. దీంతో పార్టీ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రా తెలంగాణకు రానున్నారు. అయితే ఈ నెల 18వ తేదీన రాహుల్, ప్రియాంక గాంధీలు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని నెల 18వ తేదీన మధ్యాహ్నం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రాలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ ప్రత్యేక పూజల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. కొండగట్టు నుంచి బస్సు ద్వారా మాల్యాల మీదుగా జగిత్యాలకు చేరుకునున్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సాయంత్రం రాహుల్ గాంధీ రోడ్ షోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలందరూ హాజరు కానున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీల పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్లాలని యోచిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా బస్సు యాత్రకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. దీంతో పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 18వ తేదీన రాహుల్, ప్రియాంకలు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని నెల 18వ తేదీన మధ్యాహ్నం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రాలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ ప్రత్యేక పూజల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. కొండగట్టు నుంచి బస్సు ద్వారా మాల్యాల మీదుగా జగిత్యాలకు చేరుకునున్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సాయంత్రం రాహుల్ గాంధీ రోడ్ షోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలంతా హాజరు కానున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీల పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్లాలని యోచిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, చెప్పండి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్లాలని చూస్తుంది? ఆదిలాబాద్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి?
అరుణ్. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో దూకుడు పెంచినటువంటి కాంగ్రెస్ కు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్తుతం నెలకొంది అనేటటువంటి టాక్ ఇటు సొంతంగానే కాకుండా విపక్షాలు చేయించినటువంటి సర్వేలో కూడా తేలుతున్నటువంటి విషయం. అయితే గెలుపుకు ఇంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే దూకుడు కొనసాగించడమే కాకుండా మలుకుడుగా వ్యవహరించాలనేటటువంటి ప్రణాళికను అగ్రస్థాయిలో అంటే ఏఐసిసి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రచించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఇదివరకే ఇటు తుక్కుగూడలో నిర్వహించినటువంటి సభ వేదికగా సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల్లో చాలా విస్తృతమైనటువంటి ప్రచారము అనుకూలత నెలకొన్నటువంటి పరిస్థితులు. అయితే దీన్ని కంటిన్యూటీగానే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా అత్యధిక స్థాయిలో నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా బస్సు యాత్రను చేపట్టాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి అంటే రూట్ మ్యాప్ కావచ్చు, ఏ ఏ నియోజకవర్గాల పరిధిలో ఇది పర్యటిస్తుంది అనేటటువంటిది ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ కూడా కాంగ్రెస్ వర్గాలకు సంబంధించినటువంటి అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారంగానైతే కొండగట్టు ఆలయంలో కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయంలో ప్రతిగల తర్వాత ఈ యొక్క బస్సు యాత్ర ఆరంభమవుతుంది అని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ యొక్క బస్సు యాత్ర ఇటు ఆలయంలో పూజల తర్వాత మొదలైన అనంతరము ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఖానాపూర్, నిర్మల్, ముధోల్ జిల్లాల మీదుగా ఇటు నిజామాబాద్ లోకి ప్రవేశించి నిజామాబాద్ లోని కామారెడ్డి జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ కొనసాగేటటువంటి అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మొదలయ్యేటటువంటి ఈ యొక్క బస్సు యాత్ర చివరిలో అంటే ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసేటటువంటి సభలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకురాలు సోనియా గాంధీ పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఏఐసిసి ఏదైతే ప్రణాళిక రచించడం జరిగిందో దీనికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి టిపిసిసి స్థాయిలో ముఖ్యులందరితో కూడా ఇదివరకే చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంట్లో స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటుగా పార్టీలోని సీనియర్లందరినీ కూడా దీంట్లో మమేకం చేసేటందుకు పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క బస్సు యాత్రకు సంబంధించినటువంటి ప్రభావము రాబోయే రోజుల్లో తీవ్రంగా జనాల పైన ఉండేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇదివరకే అంటే గత చరిత్ర చూసినట్లయితే ఏ ఒక్క పార్టీ రూలింగ్ లోకి వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కొంతవరకు నెరవేరి మిగతావన్నీ నెరవేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇది వరకు చరిత్ర ఎప్పుడు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనేటటువంటి ఆ నమ్మకము, భరోసా జనాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రమే నెరవేర్చగలుగుతుంది అనేటటువంటి ఒక ధీమా నమ్మకము ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఇప్పటికే ఉన్నటువంటి ఈ యొక్క మంచి వాతావరణం ఏదైతే ఉందో జనాల్లో గెలుపుకు అవసరమైనటువంటి వాతావరణం ఈ యొక్క బస్సు యాత్ర ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచేటటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ పయనించేందుకు దోహదపడుతుందని చెప్పి మనకు స్పష్టంగా సంకేతాలు తెలుస్తున్నటువంటి పరిస్థితి వాతావరణాన్ని బట్టి. అయితే మొదట్లో సోనియా గాంధీ యొక్క యాత్రలో పాల్గొనప్పటికీ కూడా ప్రియాంక అలాగే రాహుల్ గాంధీ యొక్క బస్సు యాత్రను కొనసాగిస్తారు. చివరి సభలో మాత్రం సోనియా గాంధీ పాల్గొంటారని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఏవైతే పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క బస్సు యాత్ర ద్వారా పూర్తిగా జనబాహుళ్యంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అప్పటిలోగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి టికెట్ ఖరారు కూడా అయ్యేటటువంటి అవకాశాలు ఇవాళ రేపు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో కథన రంగంలోకి దూకేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎవరైతే టికెట్ ఆశించినటువంటి ఆశావహులు ఉంటారో వాళ్ళని కూడా కొంత బుజ్జగింపులు కావచ్చు, వాళ్ళని ఏదైతే అధికారం ఏర్పడ్డ తర్వాత వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విషయంలో కావచ్చు పార్టీ పెద్దలందరూ కూడా ఇదివరకే భరోసా కల్పించినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో ఎవరైతే టికెట్ ఆశావహులు పోటీదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు దాదాపుగా అందరూ కూడా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు, టికెట్ కు సంబంధించినటువంటి పోటీ వాతావరణాన్ని అంతా కూడా
రైట్ జోషి, మీరు ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. నెక్స్ట్ మనం ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో కూడా ఆ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది? ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ తుమ్మల అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళారు. ఏ విధంగా బస్సు యాత్ర అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఏ విధంగా రూపకల్పన ఏ విధంగా ఉందో ఖమ్మం జిల్లాలో ఉన్న మా ప్రతినిధి ఉపేందర్ని అడిగి తెలుసుకుందాం. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ బస్సు యాత్ర పక్క ప్రణాళికతోటి ముందుకెళ్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా అదే రకమైనటువంటి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు చేరిన తర్వాత మరింత ఊపులో వన్ సైడ్ గా ఎలక్షన్ జరుగుతాయి అని అనుకుంటున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే గెలుపు దిశగా కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఐక్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇదే తరుణంలో ఖమ్మంకి సంబంధించినటువంటి యాత్రకు సంబంధించి ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఖమ్మం ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ గా ఉంటుందనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే బస్సు యాత్రకు సంబంధించి ఈ నెల 15వ తారీఖు నుండి ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో అది రీషెడ్యూల్ చేసి నెల 18 నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్పేసి ఇప్పటికి కూడా స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ప్రణాళికతోటి ముందుకెళ్లాలని చెప్పేసి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక రోజు మొత్తం ఈ యాత్రకు సంబంధించి కొనసాగేటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రచారకులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అంటే ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇరువురు ఈ యాత్రలో పాల్గొని దాదాపు ఎక్కువ రోజుల పాటు భాగస్వామ్యం అవుతారు. అది ఖమ్మం జిల్లాకు సంబంధించి దసరాకు ముందు తీసుకొని రావాలా, దసరా తర్వాత తీసుకొని రావాలా, యాత్రను ఎప్పుడు ప్లాన్ చేయాలనేది కూడా ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారం ఇచ్చినట్టుగా మనకి తెలియలేదు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే టికెట్ ఆశించి ఎవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ యాత్ర వరకు వెయిట్ చేయించేసి వీళ్ళందరినీ కూడా టికెట్ కి సంబంధించినటువంటి అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. యాత్రలో వచ్చినటువంటి ఏదైతే ఊపు ఉత్సాహం ఉంటుందో ఆ ఉత్సాహంతో మరింత ఐక్యంగా పనిచేసేందుకు కోసం కూడా కింది స్థాయి వర్గాలకి సంకేతాలు ఇచ్చి పూర్తి స్థాయి డైరెక్షన్ ఇచ్చిన అవకాశాలు కనబడతా ఉంది వరుణ్. అదే తరుణంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే యాత్ర ఉందో యాత్రకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ ఆశయ జోడో యాత్ర ప్రారంభించి దేశవ్యాప్తంగా బలపడేందుకు ఏ రకమైనటువంటి కృషి చేసిందో ఖమ్మం మధుర ఎమ్మెల్యే సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఏదైతే బోధ్ మండలం నుంచి చేసినటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో ఆ యాత్రకు అనుకూలంగా ఇది బస్సు యాత్ర కూడా సక్సెస్ అవుతుంది, కాంగ్రెస్ ని మరింత అధికారంలోకి తీసుకొచ్చే విధంగా దోహదం చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల్లో ఆ రకమైన చర్చ కొనసాగుతా ఉంది వరుణ్. ఉపేందర్, ఒక్క నిమిషం మీరు అలాగే లైన్లో ఉండండి. భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, ఏ విధంగా బస్సు యాత్రకి భద్రాద్రి మొత్తం కూడా ఏ విధంగా నేతలు సిద్ధం చేస్తున్నారు? అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ప్రజలకి ఏ అంశాలను తీసుకెళ్లాలని బస్సు యాత్రలో యోచిస్తున్నారు? దీని మీద అప్డేట్స్ ఏంటి నవీన్? థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే బస్సు యాత్ర అంటే అధిష్టానం తలపెట్టినటువంటి బస్సు యాత్ర ద్వారా మరికొంత బూస్టింగ్ వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఈ యొక్క బస్సు యాత్ర అంటే ఏ విధంగా దాని యొక్క నిర్మాణం ఉండాలనేది వీరందరూ కూడా రచిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నెల 18వ తారీఖున ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్ర ద్వారా ఇప్పుడు అంటే ఉన్నటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వీరిద్దరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఉండడం, అదే విధంగా ఈ యొక్క 6 పథకాలు కూడా ఇప్పటికే ప్రజలలోకి వెళ్ళిపోవడం, ఈ యొక్క 6 పథకాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో అయితే ఈ బస్సు యాత్ర మరింతగా ఉపయోగపడుతుందని జిల్లా నాయకులందరూ కూడా అంటే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నాయకులు ఏదైతే ఇప్పుడు ఈ భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గత 3-4 రోజుల నుంచి కూడా అంటే మీడియా సమావేశాలు పెట్టి మరి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేసుకొని ఈసారి ఏ విధంగానైనా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒక శుభ పరిణామంగా అయితే భావించవచ్చు. ఎందుకంటే ప్రతి ఎన్నికలలో కూడా వీరు అంటే ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు పని చేయకపోవడం ఈ విధంగా ఉండేది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేస్తామనడం, ఈ యొక్క బస్సు యాత్ర రానుండడం, అదే విధంగా ఈ యొక్క 6 పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉండటం ఇవన్నీ కూడా శుభసూచకంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది అంటే ఈ యొక్క 18వ తారీఖున ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్ర జిల్లాకైతే ఎప్పుడు వస్తుంది అంటే దాని యొక్క రూట్ మ్యాప్ అనేది ఇప్పటికైతే ఇంకా అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు
నాయకులందరూ కూడా అధిష్టానానికి అయితే అంటే వారు ఏ విధంగానైతే ఈ బస్ యాత్ర తీసుకెళ్లాలనుకుంటున్నారో సమాచారం ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ బస్ యాత్ర కావచ్చు, ఈ 6 పథకాల యొక్క వీరు పంపించినటువంటి 6 పథకాల కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలలో ఒక మంచి అంటే ఈసారి ఏ విధంగానైనా గెలవాలని తెలంగాణ అంటే కర్ణాటకలో గెలిచినట్టే ఈసారి తెలంగాణలో గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఇదంతా కూడా ఒక కలిసొచ్చే అంశంగా చూడొచ్చు. ఈసారి ఖచ్చితంగా 5 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు అంటూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పదే పదే చెప్తున్న పరిస్థితిలో ఉంది. వరుణ్, అలాగే లైన్లో ఉండండి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, వరంగల్ జిల్లా అనేది ఓవరాల్ ఉమ్మడి వరంగల్ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం కాబోతుందని కొన్ని రోజుల నుంచి మనం వార్తలు వింటూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో బస్సు యాత్ర వరంగల్ జిల్లాలో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, నేతలు ఏ విధంగా వాళ్ళు ప్రజలకు మమేకమయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆర్తే హార్స్ జోడో యాత్ర కూడా రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రారంభించైతే ఏ విధంగా సక్సెస్ఫుల్ అయిందో కూడా ఇప్పుడు బస్సు యాత్ర కూడా ప్రియాంక గాంధీ తో పాటు రాహుల్ గాంధీ కూడా తలపెట్టిన బస్సు యాత్ర కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సక్సెస్ఫుల్ కావడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అయితే కాంగ్రెస్ నేతల్లో ఉత్తేజంగా జోడో యాత్రలో కూడా ఇప్పుడు అప్పటికైతే రాహుల్ గాంధీ అయితే ఏ విధంగా వరంగల్ సభను విజయవంతం చేశారు. అదే విధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా జోడో యాత్రలు పాల్గొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలా సక్సెస్ఫుల్ చేశారో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి బస్సు యాత్ర కూడా సోనియా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బస్సు యాత్రను మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కూడా బస్సు యాత్రలో కూడా కాంగ్రెస్ జోష్ మాత్రం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ జోరు పెరుగుతా ఉంది. 6 గ్యారంటీ కార్డులతో కూడా ఇప్పటికీ గడప గడపకు పల్లె పల్లెకు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా చొచ్చుకుపోయిన నేపథ్యం అయితే కనబడుకోవచ్చు. ఇప్పటికే ప్రస్తుతానికి చూస్తే మాత్రం రానున్న రోజులలో 18 తారీఖు నుంచి బస్సు యాత్ర అయితే ప్రారంభిస్తారో. మొత్తానికైతే ప్రియాంక గాంధీ కూడా ఇప్పుడు మొత్తానికైతే మహిళ ఆడబిడ్డగా కూడా ఇక్కడికి మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాబోతుంది. ఎట్లా అంటే ఏ విధమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టబోతుంది, మొత్తానికైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బీఆర్ఎస్ అయితే ప్రవేశపెట్టిందో అంతకంటే విభిన్నంగా కూడా అంతకంటే ఎత్తుగడ కూడా ఒక ఊహాత్మకమైన ఎత్తుగడతో కూడా బస్సు యాత్ర రాబోతుందని తెలుస్తా ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ లో ఒక జోష్ పెరిగింది. బస్సు యాత్ర రాకతో కూడా కాంగ్రెస్ జోరు పెరిగిపోతుందని గ్రాఫ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వరుణ్, మొత్తానికైతే బస్సు యాత్ర అప్పుడా ఇప్పుడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని ఏ విధంగా మోటివేషన్ చేస్తారో వాళ్ళ ఉపన్యాసాలు వినడానికి కూడా ప్రజలైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ల పైన విరక్తి చెందిన ప్రజలైతే మాత్రము ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రోజు రోజుకు కాంగ్రెస్ జోడో యాత్ర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ జోరైతే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకైతే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు చాలా బలంగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బస్సు యాత్ర రాకతో కూడా చాలా ఒక ఉత్తేజం అంటే ప్రజలను ఒక ఉత్తేజం నింపడానికి మాత్రం బస్సు యాత్ర వస్తుందని చెప్పి కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి కసరత్తు మాత్రము కాంగ్రెస్ నేతలు అయితే ఇప్పటికే విజయవంతం చేయాలి, ప్రజల్లోకి కూడా బస్సు యాత్రను విజయవంతం చేశారని పల్లె పల్లెలో కూడా బస్సు యాత్ర వెళ్లే విధంగా చూడాలని చెప్పి కూడా నేతలైతే కాంగ్రెస్ నేతలు అయితే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వారు అది ఇక్కడున్న వరంగల్లో పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో బస్సు యాత్ర గురించి నెక్స్ట్ మన ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి ఉన్నారు. జోషి, అక్కడ ఎక్కువగా ఉన్న పెద్ద సీనియర్ మోస్ట్ స్వర్గీయులు రామచంద్రారెడ్డి గారు కనుమూశారు గత కొన్ని రోజుల క్రితం. ఆయన కాంగ్రెస్లో ఎంతో అలుపెరగక పోరాటం చేసిన వ్యక్తి, రిమ్స్ రావడానికి కూడా కారణమైన వ్యక్తి. సో ఈ నేపథ్యంలో ఆయన చనిపోయిన తర్వాత కానీ కొంత 15 సంవత్సరాల దాకా జోగు రామన్న అక్కడ ఏలుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో నేపథ్యంలో బస్సు యాత్రని ఇక్కడ ప్రజెంట్ ఎవరికి ఇచ్చే లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అక్కడున్న అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉండబోతుందా? ఏ విధంగా అక్కడ యాక్షన్ ప్లాన్ ఉంది కాంగ్రెస్ది? రైట్ వరుణ్, అయితే దశాబ్దాల తరబడి ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి ఇటీవలే కొద్ది వారాల క్రితము కనుమూడేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తదుపరి నాయకత్వం ఎవరు వహిస్తారు అనేటటువంటి ప్రశ్న అప్పట్లో కొంత ఉత్పన్నమైనప్పటికీ కూడా ఇప్పుడు అటువంటి ప్రశ్న ఏది కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవలే ఎన్ఆర్ఐగా అంటే అమెరికాలో తన వ్యాపారాలన్నీ
మానుకొని ఇక్కడికి ఆదిలాబాద్ కు వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి రూపంలో ఇక్కడికి ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ కు ఒక కొత్త నాయకత్వం లభించినట్లుగా ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి జనాలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ప్రశ్న అనేటటువంటిది ఇప్పుడు ముగిసిపోయినటువంటి అధ్యాయంగా సమసిపోయినటువంటి ప్రశ్నగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు 15వ తేదీ నుండి అనుకున్నటువంటి ఒక బస్సు యాత్ర ఏదైతే ఉందో ప్రియాంక గాంధీకి సంబంధించింది అది కొంత ఆలస్యంగా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కూడా బాధ్యతలన్నీ కూడా కంది శ్రీనివాసరెడ్డికి అప్పగించేటటువంటి యోచనలో ఇటు టీపీసీసీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విషయం స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇక టికెట్ కు సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే చాలా మంది దీని కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా 2-3 నాయకుల్లో పోటీ ఉన్నట్లుగానైతే పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కొద్ది రోజుల క్రితం వరకు. కానీ రాను రాను పరిస్థితి ఏ విధంగా అంటే కేవలం 15 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి జోగురామన్నకు అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జోగురామన్నకు కేవలం కంది శ్రీనివాసరెడ్డి అయితే మాత్రమే పోటీ ఇవ్వగలుగుతారు, గెలుపు అవకాశాల్ని అంటే కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చగలుగుతారు అనేటటువంటి ఒక అభిప్రాయం జనాల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సర్వేల్లో కూడా కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా రిజల్ట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డికే టికెట్ వస్తుంది అనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అదే సమయంలో ఈ టికెట్ కొరకు ఎవరైతే పోటీ పడ్డటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఆ దిశగా కాంగ్రెస్ కు చెందినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇదివరకే వాళ్లను అనునయించేటటువంటి చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. దానికి వాళ్ళు మెత్తబడటము, అలాగే కాంగ్రెస్ కు సంబంధించి టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా వారి గెలుపుకు తమ వంతుగా కృషి చేస్తాము అనేటటువంటి ఒక సంకేతాన్ని పంపినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా గుండా వెళ్లేటటువంటి బస్సు యాత్ర రూట్ మ్యాప్ కనుక మనకు అధికారికంగా ప్రకటన జరిగినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో బస్సు యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో కంది శ్రీనివాసరెడ్డికి దానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. ఇదే కాకుండా ఎవరైతే ఎంపీ స్వయం బాపురావు ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు అనేటటువంటి ఏవైతే టాక్స్ ఇంతకాలంగా చర్చలు చక్కర్లు కొడుతున్నాయో అవన్నిటికి కూడా ఈ యొక్క బస్సు యాత్ర సందర్భంగానే ఒక శుభం కార్డు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలోనే, రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగానైతే మనకు కొంత విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదే కనుక జరిగినట్లయితే ఆదివాసీ ఓటు బ్యాంకు అత్యధికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు విజయ అవకాశాలు మరింతగా అధికమయ్యేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. వారు రైట్, ఇక తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా బస్సు యాత్రకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. దీంతో పార్టీ జాతీయ నేతలను తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 18వ తేదీన రాహుల్, ప్రియాంకలు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రాలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ ప్రత్యేక పూజల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. కొండగట్టు నుంచి బస్సు యాత్ర మాల్యాల మీదుగా జగిత్యాలకు చేరుకునున్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సాయంత్రం రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలంతా హాజరు కానున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీల పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్లాలని యోచిస్తుంది. దీనిపై ఇందాకలా మనం కట్ చేసాము. మా ప్రతినిధి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఖమ్మంలో తుమ్మల గాని, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని 10 జిల్లాల్లో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా బస్సు యాత్ర వల్ల ఒకంత మేలు జరిగింది అనుకోవచ్చా వాళ్ళకి? వరుణ్, బస్సు యాత్రకు సంబంధించి మొదటి నుంచి కూడా యాత్రలు కాంగ్రెస్ కి కలిసి చేరుతాయి అనేటువంటిది కూడా ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జోరు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ బస్సు యాత్ర ద్వారా ఏదైతే కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతుందో ఆ విభేదాలని తొలగించేందుకు, ఆ ముసుగుని అది అబద్ధం అని చెప్పేందుకు ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని, కార్యకర్తలు మరింత జోష్ని పెంచేందుకోసం కూడా అన్ని రకాలుగా ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. అయితే ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు చేరిన తర్వాత పొంగులేటి, తుమ్మల భట్టి ఇతర అందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ ని విజయం తీరాల వైపు నడిపించేందుకోసం కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అయితే బస్సు యాత్రకు సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఖమ్మం జిల్లాకు రానున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి దఫన, రెండో దఫన ఈ లోపు ఎలక్షన్ సంబంధించినటువంటి ఎవరైతే
ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు రాబోతా ఉన్నారు అన్నటువంటిది కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏదైతే అక్కడక్కడ ఉన్నటువంటి చిన్నటువంటి గ్రూప్ తగాదాలు ఉన్నాయో ఆ అన్ని కూడా తొలగిపోయి కాంగ్రెస్ ని సముచితమైనటువంటి స్థానాన్ని ఖమ్మం జిల్లాలోకి తీసుకొచ్చేందుకోసం ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతా ఉంది. ఇది సక్రమంగా ఉపయోగించుకొని అన్ని చోట్ల కూడా అంటే ఈ నెలలో ప్రధానంగా సీఎం కేసీఆర్ 4-5 చోట్ల కూడా ఆ బహిరంగ సభలో పాల్గొంటారు అనేటువంటిది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర సీఎం కేసీఆర్ యొక్క బహిరంగ అదే సందర్భంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోకి సంబంధించి కూడా దాన్ని డీటెయిల్ పద్ధతిలో కూడా ఇప్పుడు 6 గ్యారెంటీల పథకాన్ని ప్రచారం చేయడంతో పాటు రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ ఇచ్చేటువంటి మేనిఫెస్టో ఇటీవల కాలంలో నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి ప్రవళిక అనేటువంటి ఒక నిరుద్యోగిని ఆత్మహత్య సందర్భంగా పెరిగినటువంటి నిరుద్యోగుల్లో పెరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పై పెరుగుతున్నటువంటి అసహనం అయితే అవుతుందో దాన్ని సక్రమంగా ఉపయోగించుకునేందుకోసం కూడా ఈ యాత్రని సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. దాంట్లో భాగంగా ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ యువతని టార్గెట్ గా యువతని చైతన్యం పరచడం లక్ష్యంగా ఇప్పటికే ఆ రకమైన ప్రణాళిక ఈ బస్ యాత్రలో చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి అంశాన్ని వచ్చి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఊపును తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువ మంది యువత రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగానికి రేవంత్ రెడ్డి యొక్క విధానానికి ఆకర్షితులుగా ఖమ్మం జిల్లా యువత ఉంది. అదే నేపథ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించి ప్రియాంక గాంధీ లాంటి నేతలు కూడా ఖమ్మం జిల్లా లాంటి చోటకు రాబోతా ఉన్నటువంటి కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయి షెడ్యూల్ ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్రకు సంబంధించింది జిల్లా ప్రజానికానికి ఖమ్మం జిల్లా డిసిసి కమిటీ తెలియజేయాల్సినటువంటి సమయం కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో బస్సు యాత్ర మాత్రం ఖమ్మం జిల్లాని మరింత ఊపుని తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేసే విధంగా ఉంటుందనేటువంటిది కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. వరుణ్, ఉపేంద్ర, అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో పరిస్థితి. నెక్స్ట్ మనము నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో మా ప్రతినిధి నవీన్ ఇందాకలా వేచి చూస్తున్నారు. సో నవీన్, ఎక్కువగా చూసుకున్నట్లయితే 5 నియోజకవర్గాల్లో కూడా పట్టు సాధించేందుకు కాంగ్రెస్ నేతలు అయితే సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? జోడో యాత్రలో చూసాం మనం, ఇప్పుడు బస్సు యాత్రలో ఏ విధంగా అక్కడ నేతలు వాళ్ళ హవాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో కూడా గత 2 ఎన్నికల్లో చూసుకున్నా కూడా గత 2 ఎన్నికలలో కూడా హస్తం పార్టీ అయితే దాని అంటే హవా నడిచిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే 5 నియోజకవర్గాలలో కూడా అంటే గత ఎన్నికలలో 4 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందినట్లుగా కూడా చూసాం. అనంతరం జరిగినటువంటి పరిణామంలో వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడంతో అంటే కొంతకాలం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అయితే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి పగ్గాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఒక అంటే ముందంజలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకున్న 5 నియోజకవర్గాలలో కూడా 5 నియోజకవర్గాలలో కూడా గట్టిగా అంటే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈసారి ఏ విధంగానైనా కూడా గెలుపు దిశగా ఉండాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వారి మధ్యలో ఉన్నటువంటి వర్గపోరును సైతం పక్కకు పెట్టి ఈసారి ఏ విధంగానైనా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే కృతనిశ్చయంతో కూడా ఉన్నట్టుగా కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఈ బస్ యాత్రకు సంబంధించి ఈ బస్ యాత్రలో కూడా అంటే అధిష్టానంలో అంటే రాష్ట్ర నాయకులు కావచ్చు, కేంద్ర వీరందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక పథకాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, లేదు అంటే పార్టీ నాయకులకు మాత్రమే అంటే వారు ఇచ్చే పథకాలు కావచ్చు ప్రతిదీ కూడా వారి జెండా మోసిన వారికే ఇస్తామని చెప్తుండటం. అదేవిధంగా గత 2 రోజుల క్రితం అంటే ఖమ్మం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అంటే ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తాత మధు కూడా ఒక సమావేశంలో వారి కార్యకర్తలకు మాత్రమే ఏ పథకాలు ఉన్నా వారికే వర్తిస్తాయని ఈయన చెప్పడంతో అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా అది చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ బస్ యాత్రలో దీనిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థుల పట్ల కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని పరీక్షలలో పెట్టడంలో విఫలమైందని దానినే టార్గెట్ గా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈసారి భద్రాద్రి జిల్లాలో ఏ విధంగానైనా కూడా అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర నాయకులు ఏ విధంగా కృషి చేస్తున్నారో భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి అయితే జిల్లా నాయకులు అదే విధంగా కృషి చేస్తున్నారు. ఎటువంటి వర్గ విభేదాలకు తావు లేకుండా వీరందరూ కూడా ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ నవీన్. అది ఎక్కువగా చూసుకున్నట్లయితే బస్సు యాత్ర అనేది ఎక్కువగా భద్రాద్రి మీద ప్రభావం పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందాక మనం ఖమ్మంలో కూడా చూసాం, ఇటు పక్క భద్రాద్రి కూడా కనిపిస్తూ ఉంది. సో అయితే
నేతల మధ్య విభేదాలు భద్రాద్రిలో ఉన్నాయని మనకు స్పష్టంగా తెలుస్తోంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది నవీన్? ఎవరైతే ఇప్పటికి కూడా టికెట్లు కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ కానప్పటికీ కూడా ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ నాయకులు మాత్రం ఇటు ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తుక్కుగూడ జరిగిన బహిరంగ సభలో 6 గ్యారంటీల హామీలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుండి కూడా ప్రజల నుండి కూడా ఈ 6 గ్యారంటీ హామీలపై కూడా మంచి స్పందన వస్తుందని చెప్పి కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా ఇటు బస్సు యాత్ర వల్ల కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తమకు ఎంతోగానో మేలుకు చేకూరుతుందని చెప్పి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం కూడా 5 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కూడా మంచి అవకాశము లభిస్తుందని చెప్పి తమకు బూస్టర్ డోస్ గా కూడా పనిచేస్తుందని చెప్పి కూడా ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది వరుణ్. నిజామాబాద్ జిల్లాలో కూడా బస్సు యాత్ర కొంత ప్రభావం పడిద్దని తెలుస్తా ఉంది. సో నేతలందరూ కూడా అక్కడ బస్సు యాత్రకి అయితే సంసిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు గాంధీభవన్ నుంచి. గాంధీభవన్ లో మన హరీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా యాక్షన్ ప్లాన్ టీ కాంగ్రెస్ బస్సు యాత్రకి ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా ప్రణాళికను రూపొందిస్తుంది, కొండగట్టు నుంచి రూట్ మ్యాప్ ఎలా ఉంది అనేది మనకి పూర్తిగా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్ చెప్పండి. లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా బస్సు యాత్రకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. దీంతో పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 18వ తేదీన రాహుల్, ప్రియాంక గాంధీలు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని నెల 18వ తేదీన మధ్యాహ్నం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రాలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ ప్రత్యేక పూజల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. కొండగట్టు నుంచి బస్సు ద్వారా మాల్యాల మీదుగా జగిత్యాలకు చేరుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సాయంత్రం రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలంతా హాజరు కానున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్లాలని యోచిస్తుంది. దీనిపై మరింత సమాచారం గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హరీష్ చెప్పండి, ఈ ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సు యాత్రకు ప్లాన్ ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? రైట్, థ్యాంక్ యూ వరుణ్. ఈ నెల 18న అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించి కూడా బస్సు యాత్ర ప్రచార రథాలను కూడా ప్రారంభించనున్నారు. ఈ నెల 18న కొండగట్టు ఏదైతే జగిత్యాల జిల్లాలోని కొండగట్టు టెంపుల్లో కూడా ఈ బస్ యాత్రకు సంబంధించి వాళ్ళు మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ ప్రత్యేక పూజల అనంతరం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోయే ప్రచార రథాలు కావచ్చు, బస్ యాత్ర కావచ్చు, ఆ బస్ యాత్ర కార్యక్రమాన్ని అగ్రనేతలు ప్రారంభించిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా చూడవచ్చు అయితే ఇప్పటికీ ఎన్నికల కౌంట్డౌన్ దగ్గర పడుతున్న తరుణంలో కూడా అన్ని పార్టీలు ఇక్కడ మేనిఫెస్టో సిద్ధం కావచ్చు, ఇతర ప్రచారాలకు సంబంధించిన సిద్ధం కావచ్చు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా చేస్తున్నట్టుగా అంటే ఆ బహిరంగ సభలకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు షెడ్యూల్ క్రియేట్ చేసుకుంటున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే పలు డిక్లరేషన్లు ఇచ్చిన
ఇచ్చిన నేపథ్యం కావచ్చు, 6 గ్యారంటీల హామీలు కూడా గ్యారంటీ కార్డు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, మేనిఫెస్టో సంబంధించి కూడా ఆ మేనిఫెస్టో పొందుపరిచిన అంశాలపైన కూడా ఆ మేనిఫెస్టో ఫైనల్ దశకు వచ్చిన నేపథ్యం. ఈ దీంట్లో భాగంగా ఈ బస్ యాత్ర ఇప్పటికే భారత్ జోడో యాత్ర తర్వాత కూడా దానికి అనుగుణంగా కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, సిఎల్పి నేత బట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర పేరుతో పాదయాత్రలు చేయడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఈ పాదయాత్రలు కొనసాగిన క్రమం ఇక్కడ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తెలంగాణలో కూడా పాదయాత్ర చేపట్టిన నేపథ్యం. ఇక్కడ కర్ణాటక సంబంధించిన ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని మారిపోయిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గ్రాఫ్ పెరిగిన నేపథ్యం, చేరికల విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇతర జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్లు అక్కడ భారత్ జోడో యాత్ర ద్వారా కూడా రాహుల్ గాంధీ వాళ్ళతో జోష్ నింపిన నేపథ్యం కావచ్చు. దీన్ని కంటిన్యూ చేయాలి. ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రచార అస్త్రాలను సంబంధించి కూడా బస్ యాత్ర ద్వారా ఇవ్వాలి అనే నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. దీని ద్వారానే కూడా 6 గ్యారెంటీలు ఏదైతే తుక్కుగూడ విజయబేరి సందర్భంగా కూడా సోనియా గాంధీ అయితే ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా విస్తృతంగా ప్రచారాలు చేయాలి. గడప గడప, డోర్ టు డోర్ ఈ ప్రచారాలను తీసుకుపోవాలి. ఇతర గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వరంగల్ వేదిక కూడా ఆ రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే హైదరాబాద్ సంబంధించి కూడా యూత్ డిక్లరేషన్ కావచ్చు, చేయూత సంబంధించిన పథకం ద్వారా చేయూత కావచ్చు, 6 గ్యారంటీల హామీలు కావచ్చు తాజాగా ప్రకటన, వీటిని కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాలి, ఆ ప్రజలకు వివరించాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన పథకాలు తీసుకురాబోతుంది, ఇప్పటికే మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు ఏంటి అనే అన్నిటిని కూడా ప్రజలకు వివరించేందుకు కూడా ఈ బస్ యాత్రను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొండగట్టు ఏదైతే టెంపుల్ నుంచి కూడా ఈ బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం, మిగతా అక్కడి నుంచి కూడా నిజామాబాద్ ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా పూర్తిగా బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మిగతా ఉత్తర జిల్లాల అన్నికి సంబంధించి కూడా అక్కడ ఫోకస్ చేసిన నేపథ్యం. ఉత్తర జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా డీసీసీలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలకు కూడా వాళ్ళకు సూచించిన నేపథ్యం. బస్ యాత్రకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్న క్రమం కావచ్చు. ముందుగా ఏదైతే గతంలో 15వ తేదీ నుంచి కూడా బస్ యాత్ర అనుకున్న నేపథ్యం కావచ్చు. నిన్న ఢిల్లీ సంబంధించిన కూడా స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, సిఈసి కమిటీ భేటీలో కూడా ఇలాంటి అంశాలపైన వచ్చింది. ఏదైతే అధిష్టానానికి సంబంధించి కూడా ముఖ్య నేతలతో చర్చలు జరిపిన తర్వాత కూడా ఈ నెల 18న బస్ యాత్ర ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా మేనిఫెస్టో ఒక పక్కన రూపకల్పన జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టోకి సంబంధించి కూడా తుది దిశకు చేరుకుంది. నేపథ్యంలో క్షేత్రస్థాయిలకు వెళ్తున్నారు, అక్కడ ప్రజల నుంచి వివరణ తీసుకుంటున్నారు. అన్ని వర్గాలు, ఇక్కడ మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న నేపథ్యం. ఇక్కడ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు ఉంటాయి. మిగతా డిక్లరేషన్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఆ డిక్లరేషన్లు 6 గ్యారెంటీలతో కాకుండా ఇతర ఇప్పటికే పలు నేతలు కూడా మేనిఫెస్టోకి సంబంధించి పలు అంశాలపైన కూడా చెప్పిన అయితే ఏదైతే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా మేనిఫెస్టో ఉంటుందని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా ఒక పథకాన్ని తీసుకురాబోతున్నట్టుగా తెలుపుతారు. ట్రాన్స్జెండర్లకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం మరో పథకాన్ని తీసుకురాబోతున్నట్టుగా తెలుపుతారు. మహిళలకు సంబంధించి కూడా మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తా అన్న నేపథ్యం కావచ్చు. మహిళలకు సంబంధించి మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా మహిళల సంక్షేమం కావచ్చు, మహిళలకు సంబంధించిన ఒక పథకాన్ని కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో వాళ్ళకు సంబంధించిన సంక్షేమం కోసం మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది. దాంట్లో అంశాలు దానిపైన కూడా పూర్తిగా ఈరోజు ఫైనల్కి వచ్చిన దిశ కావచ్చు. మేనిఫెస్టో సంబంధించి కూడా ఇదే బస్ యాత్ర అక్కడ కొనసాగుతున్న క్రమంలో కావచ్చు రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీతో మేనిఫెస్టోను ప్రకటించే విధంగా కూడా ఇప్పటికే టీపీసీసీ ప్లాన్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఎన్నికల శంకరావానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బస్ యాత్రని శంకరావంగా వాడుకునే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిక్లరేషన్లు కావచ్చు, ఇచ్చిన పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, మొత్తం క్షేత్రస్థాయిలో బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా విస్తృతంగా దీని బస్ యాత్ర ద్వారా కూడా ప్రజల్లో ఉండే విధంగా ప్రజలకు వివరిస్తున్నారు. ఇంకా అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారంలోకి రాకముందుకు అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు పథకాల వైఫల్యాలు కావచ్చు, ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఎంతవరకు నెరవేర్చగలిగింది, ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ నియోజకవర్గం సంబంధించిన ఆ ఎమ్మెల్యేకి సంబంధించి పూర్తిగా అక్కడ ఎలాంటి హామీలు ఇచ్చాడు, అక్కడ వైఫల్యాల పైన కూడా ఇప్పటికే అక్కడ షార్ట్ షీట్ కమిటీ పనిచేస్తుంది. ఈ బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా అక్కడ నియోజకవర్గ స్థితిగతులు కావచ్చు, నియోజకవర్గ పథకాలు కావచ్చు, ఎమ్మెల్యే తీరు వైఫల్యం
వైఫల్యాలు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, పూర్తిగా ఒక షార్ట్ షీట్ వేయడం జరుగుతుంది. కార్నర్ మీటింగ్ బస్సు యాత్ర కొనసాగుతున్న ఉదయం నుంచి కూడా బస్సు యాత్ర ఉంటుంది. సాయంత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్ షో ఉంటుంది. తర్వాత కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇదే కార్నర్ మీటింగ్ ద్వారా కూడా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో కూడా ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విధమైన ఫలాలు ఉంటే, ఈ విధమైన పథకాలు తీసుకురాబోతుంది, ఈ విధమైన అంశాలపైన కూడా పూర్తిగా చేసిన నేపథ్యం కావచ్చు. మిగతా సంబంధించిన ఏదైతే మిగతా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, మొత్తంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పైన ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు, పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఇంకా అంశాలు ఎలా ఉండేదానిపైన కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది. 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం జరిగింది. హామీలను కూడా ప్రజలకు సవివరంగా కూడా ప్రజలకు వివరించే కార్యక్రమాలు ఈ బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమంలో తీసుకురాబోతున్న నేపథ్యంలో ఇంకా ఎన్నికలకు సంబంధించి కూడా 40 రోజుల మిగులున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. బస్సు యాత్రకు సంబంధించిన ఇంకా అగ్రనేతలను కూడా ఆహ్వానించే విధంగా కూడా వ్యూహాలు రచిస్తుంది. దీనికి సంబంధించి కర్ణాటక సీఎం ఏదైతే సిద్దిరామయ్య కావచ్చు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఈ బస్సు యాత్రకు ఆహ్వానించిన నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఈ ఏదైతే 40 రోజుల పైగా ప్రజాక్షేత్రంలో ఉండాలి, ఆ పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోయే మేనిఫెస్టో కావచ్చు, ఇప్పటికే ఇచ్చిన డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు విస్తృతంగా ప్రచారాలు చేయాలి. నేపథ్యంలో ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఈ బస్సు యాత్రను అగ్రనేతలు ఆహ్వానిస్తున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఏదైతే ఈ బస్సు యాత్ర మొత్తంగా కాంగ్రెస్ ఎన్నికల శంకరం కావచ్చు, ఎన్నికల ప్రచారాలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వారు హరీష్ ఫాధ్య అప్డేట్స్ అది చూసుకున్నట్లే ఓవరాల్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ బస్సు యాత్రలకైతే సంసిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, మెదక్లో ఏ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బస్సు యాత్రకు అయితే నేతలు అక్కడ ప్లాన్ చేస్తున్నారు? వాళ్ళ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండిపోతుంది అక్కడ? జిల్లాలో ఒకప్పుడు చూసుకుంటే మెదక్ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దాదాపు 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రబలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2014 నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ పడిపోతూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 6 పథకాలను అయితే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావశీలంగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సహా బీఆర్ఎస్ పార్టీ కూడా చేసినటువంటి సర్వేలో బీఆర్ఎస్ కూడా షాక్ తగిలే విధంగా కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే వార్తలు అందుతున్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి, జైరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్, పటాన్చెరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావశీల పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కానివ్వండి, లేదంటే రాహుల్ గాంధీ బస్సు యాత్ర కనుక చేపడితే పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా గజ్వేల్లో కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన 3వసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుండి 2014-18 ఎన్నికల్లో కూడా ఉన్న నేపథ్యంలో సిద్దిపేట నుంచి మా రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీష్ రావు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 హేమీలు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో బస్సు యాత్ర సంబంధించి అయితే పెద్ద ఎత్తున గ్రాఫ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ రాహుల్ గాంధీ బస్సు యాత్రకు సంబంధించి అయితే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సిడబ్ల్యూసీ మెంబర్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సభ ఏర్పాట్లు బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు తలమునకలై ఉన్నామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరగనుందని కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గంలో కూడా రాహుల్ గాంధీ సభకు కూడా సంబంధించి ప్రత్యేకంగా సమావేశం, అదేవిధంగా బహిరంగ సభకు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బరిలో ఉన్న నేపథ్యంలో ఆందోళన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సభకు కూడా వాళ్ళు ప్రత్యేకంగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే బస్సు యాత్రకైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. కార్యకర్తల నాయకులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 100% సభను విజయవంతం చేస్తాం, బస్సు యాత్రలో పాల్గొంటాం, బస్సు యాత్ర కూడా విజయవంతం చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లే ఓవరాల్గా మెదక్ 9 నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. ఖచ్చితంగా అయితే అక్కడ కొంత దూసుకెళ్లే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. నెక్స్ట్ మనం మహబూబాబాద్ వెళ్దాం. మహబూబాబాద్లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఏ విధంగా యాక్షన్ ప్లాన్ కాంగ్రెస్ అయితే బస్సు యాత్రకు సిద్ధంగా చేస్తుంది? ఒక పక్క చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణపై కొంత ఫోకస్, ఉత్తర తెలంగాణపై కొంత ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుంది. ఆల్రెడీ దక్షిణ తెలంగాణలో కొంత వెనుకబాటు అయితే కాంగ్రెస్ సరి చూస్తుంది. సో ఉత్తర తెలంగాణ మీద అయితే ఫోకస్ చేసింది. ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? అయితే ఈ నెల 16న ఏదైతే రాష్ట్ర నాయకత్వం బస్సు యాత్ర, కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొత్తం సన్నాహాలు చేస్తుందని చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ జిల్లా డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డితో డిసిసి అధ్యక్షులు కూడా దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గత 6 గ్యారంటీల ద్వారా ఇప్పటికే ఇంటి గడప గడపకు పథకాలను చేర్చడంలో కొంత సఫలమైంది. అయితే ఈ బస్సు యాత్ర ద్వారా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని ఈ బస్సు యాత్ర మొదలు పెట్టిందనే మనం చెప్పొచ్చు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల ద్వారా కొంత ప్రజల్లో సానుకూలత, తర్వాత విశ్వాసం ప్రకటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ పార్టీ వర్గాలు భారీ స్థాయిలో అయితే బస్సు యాత్రకు సన్నాహం ఇప్పటికే పూర్తి చేశాయని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కార్యాచరణ తర్వాత మొత్తం ఎప్పటికప్పుడు జిల్లా అధ్యక్షులతో సమీక్షిస్తుందని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని కూడా బస్సు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ఈ ప్రోగ్రాం అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే 6 గ్యారంటీల ద్వారా ప్రజల్లో విశ్వాసం నెలకొన్న కాంగ్రెస్ పార్టీ ఈ బస్సు యాత్ర ద్వారా ఇంకా ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఏదైతే తాము రేపు ప్రకటించబోయే పథకాలతో పాటు బీఆర్ఎస్ వైఫల్యాలను కూడా ఎండగట్టాలని యోచిస్తుంది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ కొంత విఫలం కాగా బీఆర్ఎస్ పార్టీపై తర్వాత ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత భావం నెలకొని ఉన్నది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందు నుంచి దూసుకుపోతుంది. అయితే మరో అడుగు వేసి బస్సు యాత్ర కూడా చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బాగా వేయాలని యోచిస్తుందనే మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కానీ అభ్యర్థులు ప్రకటించకపోయినప్పటికీ ఉత్సాహంగా కాంగ్రెస్ నేతలు అయితే కార్యకర్త స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రతి 10 చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ లో ఓవరాల్ గా 14 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్రకైతే రూట్ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, దాదాపు కరీంనగర్ లో అక్కడి నుంచే సోనియా గాంధీ ఉమ్మడి ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పాటుకు ప్రకటన చేసినట్లుగా మనకు తెలిసింది ఆల్రెడీ. సో ఈ నేపథ్యంలోనే ఎందుకు 2 సార్లు కూడా విఫలమైంది? సో ఈసారైనా కానీ కరీంనగర్ లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందా? ఏ విధంగా బస్సు యాత్రకు అక్కడ రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తుంది? థ్యాంక్ యూ వరుణ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లా నుండి ఈ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. 18వ తేదీన కొండగట్టు ఆంజనేయ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదటగా దర్శించుకున్న అనంతరం అక్కడి నుండి రోడ్ షో కూడా తలపెట్టనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా, అంటే శ్రేణులంతా కూడా తరలి రానున్నాయి. ఇప్పటికే జగిత్యాల జిల్లా శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దానికి తగ్గట్టుగా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు, ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అంటే క్రమక్రమంగా కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణలో సర్వేల ప్రకారం కానీ ప్రజల వద్ద నుండి కానీ కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో మద్దతు పెరుగుతుందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 గ్యారంటీ సూత్రాలు ప్రకటించిన నేపథ్యంలో అన్ని రంగాల వారికి, అటు యువకులైతేనేమి, మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, ప్రతి రంగాల వారికి కూడా 6 గ్యారంటీ పథకాలు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగి గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాలతో ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకమవుతూ 6 గ్యారంటీ సూత్రాలతో వారి సొంతకంతో చేసి ఇది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు ఒక భరోసా కల్పిస్తున్న తరుణంలో ప్రజలు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీని
నమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందుకు గాను ఇప్పుడు మొదటగా తెలంగాణ నుంచి ప్రస్తుతం కొండగట్టు, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు నుంచి రోడ్ షో సందర్భంగా కూడా బుధవారం నుండి అంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తుందని చెప్పవచ్చు. రేపు సీఎం కేసీఆర్ అంటే ఏదైతే మేనిఫెస్టో ప్రకటించనున్నారు, హుస్నాబాద్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కొంచెం స్వల్ప మార్పులు అయితే మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. ఇప్పటికే సంక్షేమ పథకాలు దాంట్లో స్వల్ప మార్పులు అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలకు ధీటుగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సంక్షేమ పథకాలలో మార్పులు చేయబోతుందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పెద్ద ఎత్తున కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కే దిశగా కూడా ఒక సర్వేల ఫలితం అయితే వస్తుందని చెప్పవచ్చు. ప్రజలు కానీ విద్యార్థులు అయితే ఇప్పటికే అంటే టిఎస్పిఎస్సి వైఫల్యం వల్ల కానీ డిఎస్సి పరీక్షల రద్దు కానీ అంటే టీచర్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఫెయిల్యూర్ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున కూడా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుంటాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగ నియామకాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా గత 9 సంవత్సరాలుగా కూడా యువత నిరాశతో ఉన్న పరిస్థితి. పలుమార్లు వాయిదా పడటము, పేపర్ లీకేజీలు ఇలాంటి కుంభకోణాల వల్ల కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ పట్ల పూర్తిగా విఫలమైందని చెప్పేసి యువకులు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా యువకుల కోసం కూడా 6 గ్యారంటీ పథకాలలో ఒక యువకులను అట్రాక్ట్ చేసే విధంగా కూడా స్కీమ్ ఏర్పాటు చేయడం వల్ల కూడా యువకులు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నిశ్చయించుకున్నట్టుగా కూడా ఒక ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. మొత్తానికి రాబోయే అదే ఎన్నికలలో, అసెంబ్లీకి ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అధిష్టానం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా కరీంనగర్ నుంచి, జగిత్యాల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు చేసుకుని తర్వాత బస్సు యాత్ర అనేది ఏర్పాటు చేసి తర్వాత సాయంత్రము అక్కడ నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారైతే మనకు తెలుస్తోంది. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ నేను చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్.